శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇవరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేతు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అశ్వత్థామ యొక్క గర్వభంగం జరిగింది అంటే కాబోయే మహారాజు పరీక్షిత్తుకి శత్రుశేషం అనేది లేదు. ఇంకా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏం చేశాడు అంటే ఈ చనిపోయినటువంటి పాండవ బంధువులు ఆ మాటకు వస్తే మొత్తం అందరికీ కూడా ఆ నివాప అంజలుడు సమర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళంతా బయలుదేరితే ఈయన కూడా వాళ్ళతో బయలుదేరాడు. అధ తే సంపరేతానాం స్వానాం ఉదకమిచ్చతాం దాతుం సకృష్ణ గంగాయాం పురస్కృత్య యయుః స్త్రియః. ముందు భాగంలో స్త్రీలు నడిచారు, తర్వాత పాండవులు, ఈ పెద్దలు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి తే నినీయ ఉదకం సర్వే విలప్య చ భృశం పునః. అందరూ ఏం చేశారు, అక్కడికి వెళ్ళి తిలోదకాలు సమర్పించారు. వాళ్ళ గుణగణాల్ని ప్రస్తావించుకుంటూ మిక్కిలి విలపించారు. ఆ సమయంలో ఆప్లుతాః హరిపాదాబ్జ రజః పూత సరిజ్జలే. ఆ గంగా నదిలో అందరూ ఆప్లుతాః ములిగారు, స్నానాలు చేశారు. ఎటువంటిది ఆ గంగా నది? హరిపాదాబ్జ రజః పూత సరిత్తు. అటువంటి ఆ సరిత్తు యొక్క జలంలో అంటే గంగా నది విష్ణు పదజ అని గంగా నదికి పేరు కదా. విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది. ఆకాశం విష్ణువు యొక్క పాదాలు. ఆ విష్ణువు పాదాల నుంచి అంటే ఆకాశం నుంచి ఉద్భవించింది ఆకాశగంగా. త్రిపథగా ముల్లోకాలను ప్రవహించింది కాబట్టి ఆ భావంతో హరిపాదాబ్జ రజః పూత సరిజ్జలే. అటువంటి అందుకనే ఇప్పటికీ కూడా గంగా నది అంటే అందరికీ హృదయం పొంగిపోయి ఆ భక్తి భావం కలుగుతుంది. ఎందుకని? గంగా నది సాక్షాత్తు హరిపాదాల నుంచి పుట్టింది అని ప్రతీతి కదా. కాబట్టి సరే. తత్ర ఆసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం. ఇప్పుడు కురుపతి ఎవరు? ధర్మరాజే. ఇంకా ధృతరాష్ట్రుడికి ఆ హోదా పోయింది. ఆయన వచ్చాడు వీళ్ళతోటి. సరే, ధర్మరాజు గారు వచ్చాడు, ఆయన అనుజులు వచ్చారు. గాంధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాంచ మాధవ. వీళ్ళందరూ కుంతి వాళ్ళందరితో పాటు అక్కడికి వచ్చింది. ద్రౌపది, వీళ్ళందరూ గాంధారి. సాంత్వయామాస మునిభిర్ హతబంధూన్ శుచార్పితాన్. బంధువులందరూ మరణించారు కాబట్టి అక్కడికి మునులు వచ్చారు. మునులు ఓదార్చారు వాళ్ళని.
పరమాత్మ కూడా ఓదార్చాడు. భూతేషు కాలస్య గతిం దర్శయన్ అప్రతిక్రియాం సాధయిత్వా అజాతశత్రో స్వరాజ్యం కితవైర్హృతం. ఆయన ఏం చేశాడు కృష్ణ భగవానుడు అంటే అజాత శత్రువైనటువంటి ధర్మరాజు గారికి తన యొక్క ఆ విరోధుల చేత ధూర్తులైన విరోధుల చేత అపహరింపబడినటువంటి రాజ్యాన్ని మళ్ళీ ఆయనకి ఇప్పించాడు. ఆ తర్వాత అలాగే స్వామివారు ద్రౌపది యొక్క కేశాలని స్పృశించినటువంటి అదే చెప్తున్నాడు, ఘాతయిత్వా సాధయిత్వా అజాతశత్రో స్వరాజ్యం కితవైర్హృతం ఘాతయిత్వా అసతో రాజ్ఞః కచస్పర్శ శతాయుష. ఎప్పుడైతే కౌరవ సభలో అమ్మవారి ఆ కేశభాషాన్ని పట్టుకొని ఆ దుశ్శాసనుడు లాగాడో ఆనాడే కౌరవులు హతమైపోయారు. వాళ్ళు నిమిత్త మాత్రంగా ఇప్పుడు యుద్ధంలో మరణిస్తే ఆ విధంగా వాళ్ళకి వాళ్ళని సంహరింపజేసి ధర్మరాజు గారికి రాజ్యాన్ని ఇప్పించాడు. ఇంకా ఏం చేశాడు, యాజయిత్వా అశ్వమేధైస్తం త్రిభిరుత్తమ కల్పకైః తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాదనోతు ఆమంత్ర్య పాండుపుత్రాంశ శైనేయోద్ధవనే ఉద్ధవ సంయుతః ద్వైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః గంతుం కృతమతిః బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థితః ఉపలేభే అభిధావంతీం ఉత్తరాం భయవిహ్వలాం. ఆయన ధర్మరాజు గారి చేత యాజయిత్వా అశ్వమేధైహితం, ఆయన చేత త్రిభి 3 అశ్వమేధ యాగాలు చేయించాడు స్వామి ధర్మరాజు చేత. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు పోతనామాచ్యుడు. ఏమని, పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్. అదే పాంచాలి యొక్క ఆ కబరి భారాన్ని వికర్షణ లాగేయటం అనేటటువంటి ఆ పాపం చేసినటువంటి వాళ్ళు ఆ క్షణంలోనే క్షతాయుష్కులు. పతివ్రతలని అవమానించిన వాళ్ళకి ఆయువు తీరిపోయినట్లే. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల దార్తరాష్ట్రుల అనింజంపించి. అది ధర్మం, 2వ శ్లోకంలో చెప్పిన ధర్మం అదే. చంపించి గోవిందుడు ఇప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు. ధర్మరాజు గారికి మళ్ళీ ఆయనకి రావాల్సిన రాజ్యాన్ని ఇప్పించాడు. అసలు వాళ్ళు మరణించకుండా ఉంటే వాళ్ళ రాజ్యం వాళ్ళది, వీళ్ళ రాజ్యం వీళ్ళది. కానీ మరి యుద్ధంలో వాళ్ళు మరణించారు, శిక్ష పడిందిగా వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాజ్యం కూడా ఈయందే. కల్పించన్ మహాఖ్యాతి, ఆయనకి అద్భుతమైన కీర్తిని వచ్చేటట్లు చేశాడు. చేయించన్ మూడు తురంగమేధములు, అశ్వమేధ యాగాలు 3 చేయించాడు. దేవేంద్ర ప్రభావంబునన్ పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్. ఇక్కడ ఏమన్నాడు అంటే కచస్పర్శ క్షతాయుష, దానికి చక్కటి అందమైన సమాసాన్ని కూర్చాడు పోతన గారు. సరే, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే వెళ్ళటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు, వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పరమాత్మ ఎక్కడికి వెళ్తాడు, ద్వారకకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ద్వారకకి వెళ్తున్నాడు అంటే ఇంకా ఆయన ఈ అవతారానికి, ఈ కృష్ణావతారం ధరించినటువంటి ప్రయోజనం నెరవేరిపోయింది. ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి. ఆయన ప్లాన్ వేరే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ద్వారకకి వెళ్ళాలి. అక్కడ అవతారం విడిచిపెట్టేయాలి. అందుకు సిద్ధపడుతున్నాడు ఆయన. ఇప్పుడు మనం పరీక్షిత్తుని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ధృతరాష్ట్రుడా ఎవరూ లేరు కాబట్టి వీళ్ళ ధర్మరాజు పోషణ మీదే ఉన్నాడు, ఆయన శత్రువు కాదు.
అశ్వత్థామ శత్రువే, కానీ అతని యొక్క బెడద కూడా పోయింది. ఇంకా భీష్ముడు ఉన్నాడు. ఆ సంగతి కూడా ఆయనే స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆయనే మరణిస్తాడు. ఇంకా ఎవరు లేరు. అయితే పరీక్షిత్తు జన్మించాలి. పరీక్షిత్తు తల్లి ఉత్తర. ఇప్పుడు ఈయన బయలుదేరుతుంటే ఆవిడ పాపం దుఃఖంతో తల్లడిల్లిపోతూ కంపించిపోతూ విలపిస్తూ వచ్చి స్వామివారి పాదాల మీద పడింది. పాహి పాహి మహాయోగిం దేవదేవ జగత్పతే. హే దేవదేవా, హే జగత్పతే, పాహి పాహి. ఇటువంటి ప్రార్థన, ఇటువంటి స్తుతి, ఇటువంటి ఆవేదనను వ్యక్తం చేయటం ఏ పాత్ర చెప్పినా అది మనకి శిరోధార్యమే కదా. పాహి పాహి దేవదేవ జగత్పతే నాణ్యంతు త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఇక్కడ ఒకరినొకరు మృత్యువుని పొందింపజేసుకుంటారు, ఒకరినొకరు సంహరింపజేసుకుంటున్నారు. అలాంటి ఈ స్థితిలో నాకు నువ్వు తప్ప వేరే అభయం ఎవరు లేరు. అభిద్రవతి మాం. ఏమిటమ్మా నీకు వచ్చిన బాధ అంటే, ఇప్పుడు ఎవరు నీకు ఇంత అపకారం చేసి నీకు ఇంత తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ఎవరు కలిగిస్తున్నారు అంటే, అభిద్రవతి మాం ఈశా. హే ఈశా, ఓ పరమేశ్వర, నన్ను అభిద్రవతి, అదిగో వచ్చి నా మీద పడబోతున్నది. ఏమిటది? శరహ తప్తాయస విభో. తప్తమైనటువంటి ఆ ఇనుము, బాగా వేడి చేయబడి కాగిన ఇనుప శూలం లాంటి ఆయుధం ఏదో ఒకటి, ఒక శరం. అది ఎలా ఉంది బాణం? తప్త అయస అంటే బాగా కాల్చబడినటువంటి ఇనుములాగా ఉన్నటువంటి ఒక బాణం. అది గనక శరీరం మీద ఎక్కడ పడినా కాలిపోవటమే, ఇంకా దానికి తిరుగంటూ ఉండదు. అలాంటి బాణం వస్తోంది అయ్యా నా మీదకి. అభిద్రవతి మాం, అదిగో వచ్చి నా మీద పడిపోతుంది. కామం దహతు మాం నాథ మా మే గర్భో నిపత్యతాం. అందులో కూడా తల్లి హృదయం. స్వామి, ఆ బాణం నన్ను బలి తీసుకొని కానీ నా గర్భాన్ని రక్షించమను అనేసరికి ఉపధార్య వచస్తస్యాహ. ఆవిడ యొక్క మాటల్ని విని భగవాన్ భక్తవత్సలుడైనటువంటి భగవంతుడు అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రం అభుజ్యత. ఏమిటమ్మా ఈవిడికి వచ్చిన బాధ అని ఆయన ఆలోచిస్తే, ఆ అశ్వత్థామ ఉన్నాడే, అతడు ప్రయోగించాడు బ్రహ్మాస్త్రాన్ని. ఇంకా ఏముందండి, అది అర్జునుడు దాన్ని కూడా ఉపసంహరింప చేసేసాడు కదా. స్వామివారే 2 అస్త్రాలని ఉపసంహరించమని అర్జునుడికి చెప్పారు కదా. ఇంకా అది ఎక్కడుంది? అలా కాదు, అది ఉపసంహరింపబడటం తాత్కాలికమే, కానీ ఇప్పటిదాకా వేచి ఉన్నది. ఈ ఉత్తరా గర్భంలో ఉన్న శిశువు ఇంకా బయటికి రాబోతున్నాడు. పాండవుడు అయ్యాడు అతను. అప్పుడు ఆ అస్త్రం మళ్ళీ విజృంభించి ఈ ఉత్తర గర్భం వైపుకి దూసుకుని వస్తున్నదట అనే విషయం స్వామివారు వెంటనే కనిపెట్టాడు. కనిపెట్టి తర్హి ఏవ అధ మునిశ్రేష్ఠ పాండవాః పంచసాయకాన్ ఆత్మనోభిముఖాన్ దీప్తాన్ ఆలక్ష్య అస్త్రాణ్యుపాదదుః. అదే సమయంలో మంటలను ఎగజిమ్ముతూ తమ వైపుకి వస్తున్నటువంటి ఆ బాణాన్ని చూసి పాండవులు గమనించి వెంటనే వాళ్ళు కూడా తమ బాణాలు చేపుని దాన్ని అణిచివేద్దామని, దాన్ని తిరగొడదామని ఆయన పాండవులందరూ కూడా తమ చేతితో బాణాలు సంధించారు. అది వాళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు. వ్యసనం వీక్ష్యతు తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాత్ విభుః. అది తన సుదర్శన చక్రంతో ఆయన ఆ ఇనప బాణాన్ని వేడిగా సెగలు చిమ్ముకుంటూ అగ్నిలాగా వస్తూ ఉన్నటువంటి ఆ అస్త్రాన్ని
బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? సుదర్శనేన స్వాస్త్రేణ, తన యొక్క సుదర్శన ఆయుధంతో ప్రయోగించి దానిని నిరోధించి తన భక్తులైనటువంటి ఆ పాండవ అంశాన్ని రక్షించాడు ఆయన. అంతస్థ సర్వభూతానాం ఆత్మా యోగేశ్వరో హరి స్వమాయయా అపి ఆవృణోద్గర్భం వైరాట్యా కురుదంతవే. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. యోగేశ్వరో హరికి, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన ఎలా విరాజిల్లుతూ ఉంటాడు? సకల ప్రాణుల హృదయాల్లో కూడా ఆత్మయై విరాజిల్లుతూ ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? ఎలాగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా తేలిక. ఆభరణాలన్నింటికీ ఆత్మ బంగారమే. ఆ బంగారం లేకపోతే ఆభరణాలకి ఎలా స్వతంత్ర స్థితి లేదో అలాగే ఈ ఈ శ్రీకృష్ణుడు అనేటటువంటి ఆత్మ లేనిదే ఈ సృష్టే లేదు. అదే చెప్తున్నాడు. అంతస్థ సర్వభూతానాం, సర్వభూతములకు ఆత్మయై ఆత్మ యోగేశ్వరో హరిహి స్వమాయయా ఆవృణోద్గర్భం, తన యొక్క మాయ చేత ఆ ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని ఆవృణోతు, అది ఎటువంటి శిశువు? కురుతంతవే అంటే కౌరవుల యొక్క సంతానము. అది ఆ శిశువు మరణించకుండా తన చక్రాయుధంతో దాని మీద బ్రహ్మ అస్త్రం యొక్క ప్రభావం ఏమాత్రం పడకుండా రక్షించాడు. యద్యప్యస్త్రం బ్రహ్మ శిరస్త్వమోఘంచ ప్రతిక్రియం వైష్ణవంతే జాసాధ్య సమశామ్యద్భృగుద్వా. అది బ్రహ్మాస్త్రమే, కానీ వైష్ణవమైన తేజం వచ్చి ఆ బ్రహ్మాస్త్రం మీద పడేసరికి వైష్ణవ తేజం యొక్క ప్రభావం అధికమై ఈ బ్రహ్మాస్త్రం దాని ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆ విధంగా పరీక్షిత్తు ఉత్తరాగర్భం రక్షించబడింది. మా మౌస్థాహి ఏతదాశ్చర్యం సర్వాశ్చర్యమయే అచ్యుతే యయిదం మాయయా దేవ్య సృజతి అవతి హంతి అజహ. ఆయన ఎవరు? శ్రీకృష్ణుడు. అజహ, ఆయనకు జన్మ లేదు. అదేమిటి అలా అంటారు మీరు? అజహ అంటారు ఏమిటి? ఇప్పుడు ఆయన కృష్ణుడు జన్మించాడు కదా దేవకీ గర్భంలో. ఇది మాయయా. అదే మాయయా ఏం చేస్తాడు ఆయన? ఇది మనం అర్థం చేసుకోవడానికే భాగవతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయం అర్థం చేసుకుంటే మొత్తం మనకి వేదాంత సారం అంతా అర్థమైనట్టే, మన ప్రయత్నం సఫలమైనట్లే. ఏమిటా విషయం? ఆయన అజుడు, ఆయనకి జన్మించాల్సిన అవసరం లేదు, జన్మించలేదు, ఏదీ లేదు. కానీ విలాసంగా మాయలాగా ఈ సర్వాన్ని సృష్టిస్తాడు, దాన్ని పెంచుతాడు, దాన్ని మళ్ళీ లయం చేస్తూ ఉంటాడు అని ఆ విధంగా ఆయన ఏం చేశాడనమాట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదయ్యా. ఎందుకంటే భగవంతుడే సర్వాశ్చర్యమయుడు. ఆయన జన్మరహితుడు అయినప్పటికీ కూడా తన మాయాశక్తి ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించి రక్షించి దాన్ని మళ్ళీ లయం చేస్తూ ఉంటాడు. ఇది ఈ స్వామి యొక్క సృష్టి. ఇది రచనా కౌశలమే ఆశ్చర్యమయం. కాబట్టి ఇందులో ఆశ్చర్యం పడాల్సిన విషయమేమీ లేదు. బ్రహ్మతేజో వినిర్ముక్తై ఆత్మజై సహ కృష్ణయ ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాగ పృథా సతీ. బ్రహ్మాస్త్ర జ్వాలల నుంచి పాండవులు బయటపడ్డారు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఉత్తరాగర్భాన్ని రక్షించిన తర్వాత మళ్ళీ ద్వారకకి ప్రయాణం అవుతుంటే అప్పుడు కుంతీదేవి ద్రౌపది ఇద్దరు కలిసి ఆయన దగ్గరికి వచ్చి కుంతీదేవి గద్గద కంఠంతో శ్రీకృష్ణుని గురించి ఇలా స్తుతిస్తున్నది. నమస్యే, ఇది కుంతి స్తుతి. భాగవతంలోనే అత్యద్భుతమైన ఘట్టం. కుంతీదేవి పాండురాజు భార్య. ఆమె భక్తురాలు. భాగవతంలో గాని భారతంలో గాని కుంతీదేవి వంటి భక్తురాలు మరొకరు లేరు. అన్నంత కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఆమెకు ఉన్నాయి.
అయితే ఆమె అపకీర్తి కూడా ఉన్నది. కానీ ఎటువంటి నిజానికి ఆమె రాజకుమార్తె, బంధువే ఎవరికి? పరమాత్మకి. ఎలాగా? వసుదేవుడికి ఆవిడ చెల్లెలు, ఈయన వసుదేవుడి యొక్క కుమారుడు కాబట్టి మేనత్త అవుతుంది. అయినా సరే ఆవిడ ఎన్ని బాధలు పడిందో మరి. ఆవిడ బాధలు పడినప్పుడల్లా కూడా, ఆవిడికి ఆపదలు కలిగినప్పుడల్లా కూడా పరమాత్మ ఆవిడ్ని, పాండవుల్ని, ద్రౌపదిని రక్షిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే చెప్పాడు కదా, చిట్ట చివరికి ధర్మరాజు గారికి రాజ్యాన్ని ఇప్పించి ఆయన చేత 3 అశ్వమేధ యాగాలు కూడా చేయించి, అందుకే ఈయన కృష్ణ అవతారం స్వీకరించింది పరమాత్మ. ఇది పరమ రహస్యం. ఇది ఆవిడికి తెలుసు. ఇప్పుడు ఆ కుంతీదేవి స్తుతిస్తున్నది. కుంతి స్థుతి అద్భుతమైనటువంటి స్థుతి భాగవతం మొత్తం మీద. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఇంకా రాబోయే కాలంలో కూడా భక్తులైన వాళ్ళు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆ భక్తిని ప్రదర్శించే సందర్భాల్లో తప్పనిసరిగా ఈ కుంతి స్థుతిని చెప్పుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఆ పాత్రలో ఆమె చేసిన స్థుతిని చదువుకుంటూ చెప్పుకుంటూ ఆ అనుభూతిని పొందుతారు. అంత గొప్ప ఉత్తమ శ్లోకురాలు కుంతి. ఆవిడంటోంది, నమస్యే పురుషంత్వా ఆద్యం ఈశ్వరం ప్రకృతే పరం ఆలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. సర్వభూతాలకి లోపల బయట ఉన్నటువంటి ఆద్యం ఈశ్వరం ప్రకృతే పరం, ఈ కనిపించే ప్రకృతికి పరుడవై, ఆది మొదటి నుంచి ఈ ప్రకృతి కంటే ముందు నుంచి ఉన్నవాడవై, ప్రకృతి తర్వాత ఉన్నవాడవై, ప్రకృతిలోనూ ఉన్నవాడవై, అటువంటి నువ్వు, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞ అధోక్షజం అవ్యయం. నేను అజ్ఞురాలనే అయినా అధోక్షజుడు అయినటువంటి నువ్వు మాకు సామాన్యులకి అంత తేలిగ్గా నువ్వు కనపడవు. ఒకవేళ కృష్ణుడు అనే పేరుతో, వసుదేవ కుమారుడు అనే పేరుతో నువ్వు కనిపించినా నిన్ను పరమాత్మ అని మేము గుర్తించలేము. ఎందుకని? ఒక యవనిక చేత నువ్వు కప్పవేయబడ్డావు. ఏమిటా యవనిక? మాయా జవనిక ఛన్నం. నువ్వు మాయా అనే తెర చేత నీ యథార్థ స్వరూపాన్ని మరుగుపరుస్తావయ్యా. మేము మూర్ఖులం. మరి నువ్వు శాశ్వతుడివి, ఇంద్రియాతీతుడివి అయిన నిన్ను నేను ఎలా తెలుసుకోగలను? నేను మూర్ఖురాల్ని. అధోక్షజం అవ్యయం. నువ్వు అవ్యయుడివి. అవ్యయుడివి అంటే వ్యయం లేని వాడివి. వ్యయం ఎవరికి ఉంటుంది? జన్మ, పెరుగుదల, లయం, ఈ ఉన్న ప్రధానికి ఇదే వ్యయం. అంటే ఇది లేని వాడివి అంటే పుట్టుక లేని వాడివి, మరి లయము లేని వాడివి, ఆద్యంతాలు లేని వాడివి, జన్మ మరణాలు లేని వాడివి, ఎప్పుడూ ఒకే ఒక విధమైనటువంటి నిర్గుణ స్థితిలో ఉండేవాడివి నువ్వు. నా లక్ష్యసే మూఢదృశాః నటో నాట్యధరో యథ. అంటే నువ్వు లోకంలో నీ అద్భుతులు నా వంటి స్త్రీ యొక్క చర్మచక్షువులకి ఎలా కనిపిస్తాయి? గారడీ వాని యొక్క చేతి ఒడుపు సాధారణ వ్యక్తులకి అంతుపట్టదు. నీ మాయ మాకు తెలియదు. నీ మాయ తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్లే. అంత భావాన్ని లోపల పెట్టుకుని ఆవిడ నమస్యే పురుషం త్వా ఆద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం మాయా జవనికాచ్ఛన్నం అధోక్షజం అజ్ఞా అవ్యయం న లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమగి స్త్రియః. మాకు భక్తి యోగం ఉన్నది, కానీ కథం పశ్యేమ, నిన్ను ఎలా చూడగలమయ్యా? పరమహంసానాం మునీనాం అమలాత్మనాం, స్వచ్ఛమైన హృదయాలతో ఉన్నవాళ్ళు, పరమయోగులు, మునులకే నువ్వు దర్శనమిస్తావు. మాలాంటి స్త్రీ మాతృరాలకి నువ్వు దర్శనమిస్తావా? నిన్ను తెలుసుకోవటం చాలా కష్టం స్వామి అని అంటూ ఏమంటున్నది? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ,
ఇప్పుడు స్వామి వారి యొక్క సహస్రనామాల్లో కొన్ని నామాలు తీసుకుని స్వామి నామాల్ని వరుసనే చెప్పుకుంటూ ఆనందిస్తూ స్వామిని స్తుతిస్తున్నది కుంతి. కృష్ణాయ, ఈ అవతారంలో నీ పేరు శ్రీకృష్ణుడయ్యా. వాసుదేవాయ, నువ్వు వసుదేవుడివి, వాసుదేవుడివి. నువ్వు వసుదేవుని కుమారుడివి, వాసుదేవుడివి, ఇంకా వాసుదేవుడివే. అంటే ఇక్కడ వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు అనే అర్థం, అక్కడ వాసుదేవుడు అంటే వసతి దివ్యతి అనే అర్థం మనం చెప్పుకున్నాం. కాబట్టి నువ్వు పరమాత్మవే. దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. స్తుతి, కుంతి చేసిన అద్భుతమైన స్థుతి. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. పంకజము తామర పువ్వు, నువ్వు పంకజనాభుడివి అంటే ఇది ఇక్కడ శ్రీకృష్ణుడు పంకజనాభుడు కాదే. ఆయన మామూలుగానే మనకి కరచరణ అవయవాలతో కనిపిస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాదు, ఆయన యొక్క బృహద్రూపం, మహద్రూపం ఈ సృష్టినంతటిని ఆక్రమించి దానికి అత్యతిష్ట దశాంగులం, సృష్టి కంటే మించిపోయి ఉన్నటువంటి, ఎంత మించి ఎంత ఉన్నది చెప్పలేం. అటువంటి ఆ స్వరూపాన్ని ఊహించి పట్టుకొని ఇక్కడ చెప్తున్నది కుంతి. ఏమని? నమస్తే నమ పంకజనాభాయ. నీ యొక్క నాభి నుంచి పంకజం ఉద్భవించింది కదా స్వామి. ఆ పంకజమే, పంకజంలో బ్రహ్మ, ఆ బ్రహ్మ సృష్టి చేశాడు. ఆ పంకజమే ఈ అండపిండ బ్రహ్మాండ సంయుతమైనటువంటి మహా సృష్టి అని నాకు అర్థమవుతున్నది. నమ పంకజమాలినే మాల, అటువంటి పంకజాలుతో గుదిగుర్చినటువంటి మాల నీ యొక్క మెడలో ఉన్నది కాబట్టి నువ్వు పంకజమాలినే. నమ పంకజనేత్రాయ, నీ నేత్రములు కూడా ఆ తామర పువ్వుల రేకుల వలె విశాలములు. నమస్తే పంకజాంగ్రయే, అంటే నీ యొక్క పాద చిహ్నాల్లో కూడా పంకజములు, పాదములు కూడా పంకజ చిహ్నాలతో కూడి ఉన్నాయి. యథా హృషికేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధాతి చిరం శుచర్పిత విమోచితాహంచ సహాత్మజా విభో త్వయైవ నాదేన ముహుర్విష విపద్గణాతు. హే హృషికేశ, ఇప్పుడు మీ తల్లిగారు ఉన్నది దేవకీదేవి, ఆమెని కంసుడు నానా హింసలో పెట్టాడు. అప్పుడు నువ్వేం చేశావు? మీ తల్లిని నువ్వు రక్షించావు. ఆమెకు నీ అనుగ్రహం వల్ల బంధముక్తి లభించింది. స్వామి, అలాగే నన్ను కూడా, నా కుమారులతో సహా నన్ను నువ్వు అనేక పర్యాయాలు రక్షించావు. ఆపదల్లో నుంచి మమ్మల్ని బయటపడేశావు. ఓ శ్రీహరి, నువ్వు సర్వశక్తిమంతుడివయ్యా. మమ్మల్ని అనేక ప్రమాదాల నుంచి రక్షించావు. లక్క ఇంట్లో మంటల నుంచి రక్షించావు. భీముడికి విషం పెట్టినప్పుడు రక్షించావు. హిడింబాది రాక్షసుల వలన కూడా మమ్మల్ని రక్షించావు. జ్యోత సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని నుంచి కూడా మమ్మల్ని రక్షించావు. తర్వాత అనేక రకాలైనటువంటి దుఃఖాలు మాకు వనవాసంలో మా పుత్రులకి వచ్చినాయి. వాటన్నింటి నుంచి నువ్వు మమ్మల్ని రక్షించావు. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో మాకు విజయం సంప్రాప్తం అయ్యేటట్లుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు. ఇప్పుడు అశ్వత్థామయ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి మా వంశాంకురాన్ని నువ్వు రక్షించి ఆదుకున్నావు. స్వామి, నువ్వు ఎటువంటి వాడు అంటే విషాన్మాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్రత మృదే మృదేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరే అభిరక్షితా. ఓ జగన్నాథ, మా జీవితంలో నిత్యము ఆపదలు పరంపరగా వచ్చుచుండుగాక. ఎందుకని అంటే ఆపదలు వస్తేనే ఎప్పుడు మేము నిన్ను స్మరిస్తాం.
సాధారణంగా లోకంలో మనుషులు అంతా సుఖంగా జరిగిపోతుంటే భగవంతుడిని ఎవరు స్మరించరు. ఎప్పుడు స్మరిస్తారు? ఆపదలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. పోనీ అది కూడా మంచిదే ఒక రకంగా. ఆపదలు వచ్చి అదే అంటోంది కుంతీదేవి, విపద సంతు నశ్వత్ తత్ర తత్ర జగద్గురో, మాకు ఆపదలు వచ్చుగాక, భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం, అప్పుడైనా మాకు నీ దర్శనం లభిస్తుంది, దానివల్ల మాకు మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా మాకు ఉత్తమ గతులు జరుగుతాయి, శాశ్వతంగా జనన మరణ రాహిత్యమైన స్థితి మాకు ఏర్పడుతుంది. అంటే ఏంటనమాట, జన్మైశ్వర్య శృత శ్రీభి యధమాన మదపుమాను నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచరం. ఉత్తమ వంశంలో జన్మించటం, ఐశ్వర్యం లభించటం, పెద్ద పెద్ద విద్యలు నేర్చుకోవటం, సంపదలు వచ్చి పడటం, ఈ మొదలైన వాటి వల్ల మనుష్యుల్లో గర్వం పెరుగుతుంది. అలాంటి వాళ్ళు నిన్ను స్మరించరు, వాళ్ళకి నీ అనుగ్రహం కలగదు. నువ్వు అకించనులనే అంటే ఎటువంటి కోరికలు లేని వారినే అనుగ్రహిస్తావు, వాళ్ళకి నీ దర్శనం లభిస్తుంది. నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః. నువ్వు నిష్కాములకి అంటే ఏమాత్రం ఏమీ కోరికలు లేని వాళ్ళ తరఫున వాళ్ళకి నువ్వు విత్తం, సన్నిధివి, కొంగు బంగారం లాంటి వాడివి. మాయా ప్రపంచం నిన్ను ఏమాత్రము మాయ నివృత్త గుణవృత్తయే, గుణములు నిన్ను అంటావు, ఎందుకని నువ్వు గుణాతీతుడివి, నిర్గుణుడివి. కానీ ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా అవతరించినా కూడా ఆ గుణరహిత తత్వాన్నే ప్రదర్శిస్తున్నావు. నువ్వు అప్పుడప్పుడు గుణాలని ప్రదర్శించటం అన్నది అది ఒక ఆ తత్వాన్ని ఇక్కడ ప్రదర్శించి దీన్ని మీరు గమనించండి, ఈ విధంగా మీరు ప్రవర్తించండి అని మమ్మల్ని ఉద్బోధించటమే. నివృత్త గుణవృత్తయే ఆత్మా రామాయ శాంతాయ కైవల్య పతయే నమః. నువ్వు ఆత్మారాముడివి, శాంత స్వరూపుడివి, కైవల్యపతివి, అటువంటి నీకు నమస్కారం. మన్యే త్వాం కాలమీశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిధ కలిగి. నువ్వు కాలస్వరూపుడు, నువ్వు కాలానికి అధికారివి, అధిపతివి నువ్వే. అనాది నిధనం, నువ్వు అనాది ఆది లేదు నిధనం లేదు అంటే జన్మ మరణాలు లేనివాడివి. తర్వాత సమం సర్వవ్యాపకుడివి, చరంతం సర్వత్ర అంతటా వ్యాపించి ఉన్నవాడివి. మరి అన్నింటికీ నియామకుడు అయినటువంటి భూతానాం, నువ్వు ఈశ్వరుడివి, ఈ భూతాలన్నింటినీ నియమించేవాడివి. అటువంటి ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీ పరస్పర వైరంతో కీచులాడుకుంటూ ఉంటాయి, కానీ నువ్వు మాత్రం అందరి ఎడ సమానమైనటువంటి దృష్టితోటే వ్యవహరిస్తూ ఉంటావు. పరమేశ్వర, మనుష్యుల వలె లీలలు నెరపినప్పుడు నువ్వు ఏమి చేయగోరుచుంటివో ఎవ్వరునూ ఎరుగరు. నువ్వు అంతటి పరమాత్మ వై ఉండి ఇప్పుడు కేవలం మనుష్యుడిలాగా లీలలు చేస్తున్నావు. ఆ లీలల అంతరార్థం ఎవరికీ తెలియదు. నవేద కశ్చిద్ భగవన్ చికీర్షితం, నవేద కశ్చిద్ భగవన్, హే భగవన్, కశ్చిదపి నవేద, ఎవరికి తెలియదు. ఏం తెలియదు అంటే నువ్వు ఏ పని చేయగోరుతు, చికీర్షితం, నువ్వేం చేయగోరుతున్నావో అది తెలియదు, ఎవరికి తెలియదు. తవేకమానస్య రుడాం విడంబనం, నువ్వు ఏం చేస్తున్నావు, మనుష్య లీలల్ని అనుసరిస్తున్నావు. మనుష్యులు లీలలు ఏ విధంగా చేస్తారో నువ్వు అలా చేస్తున్నావు. నిజానికి మనుష్య లీలలు కాదు, అది నీ యొక్క అద్భుతమైన లీలలు. నిన్ను చూసే లోకం ఆ విధంగా చేయడం నేర్చుకుందని కూడా చెప్పుకోవచ్చు. నయస్య కశ్చిద్ దయితోస్తి కర్హిచితు ద్వేష్యస్య యస్మిన్ విషమా మతిర్ రుణం. నీ విషయంలో మానవుల్లో బుద్ధి వైషమ్యం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అవునా కాదా, నిజమా కాదా అనేటటువంటివి. కానీ నువ్వు విశ్వాత్ముడివి, విశ్వరూపుడివి, నువ్వు జన్మరహితుడివి. జన్మ కర్మచ విశ్వాత్మన్ అజస్య అకర్తురాత్మన. హే విశ్వాత్మన్,
విశ్వానికి ఆత్మస్వరూపుడు అయిన వాడా, నీ జన్మ కర్మ ఈ రెండూ కూడా ఇవు ఏమీ లేవు, రహితుడివి, నీకు ఏ కర్తవ్యము లేదు. అలా అయినప్పటికీ పశుపక్ష్యాదులు, మనుష్యులు, ఋషులు, జలచరాలు మొదలైన రూపాలలో నువ్వు లీలల్ని జరుపుతూ ఉంటావు. తిరియం ఋషిషు యాదస్సు తదత్యంత విడంబనం. నువ్వు అన్నింట్లోనూ ఈ చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి జీవజాలంలో నువ్వు ఆ విధమైనటువంటి ఆకారాల్ని ధరించి ఆ చర్యలు చేస్తూ ఉంటావు. ఆయా రూపాలకు అనుగుణంగా దివ్య కర్మల్ని చేస్తావు. ఇది అంతా నీ యొక్క దివ్య లీలయే స్వామి. జన్మ కర్మచ విశ్వాత్మన్ అజస్య ఆకర్తురాత్మన తిర్యం ఋషిషు యాదస్సు తదత్యంత విడంబనం గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావతు. మీ అమ్మ యశోదమ్మ ఒకప్పుడు ఏం చేసిందో తెలుసా? కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన. నువ్వు ఒకసారి కోపం వచ్చి ఏం చేశావుట? పైన చెప్పాడుగా, నువ్వు లోకంలో జరిగేటటువంటి ఆ పనుల్ని నువ్వు విడంబించావు, అంటే నువ్వు ఆచరించి చూపిస్తున్నావు, నువ్వు ఈ విధమైన లీలలు చేస్తున్నావు, ఇవన్నీ నీ లీలలు. అందులో భాగంగా నువ్వు ఒకసారి ఏం చేశావో తెలుసా? కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్ట కట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబున బ్రాముచు. ఇలాగ నువ్వు కళ్ళు ఎదుర్కొన్నావు. ఆ కళ్ళు ఎలాంటివి? అంతకుముందు మీ అమ్మ కళ్ళకి కాటుకు పెట్టింది, ఇప్పుడు నిన్ను తాడుతో కట్టేసేసరికి నీకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంతో నీ కళ్ళమ్మట కన్నీటి బొట్లు వస్తున్నాయి. ఆ కాటుకు కూడా కారుతోంది కిందకి. నువ్వు అటువంటి ఆ ముఖాన్ని చేతులతో ఇలాగా నులుముకున్నావు. అప్పుడు నీ ముఖం అంతా కాటుకమయమైపోయిందయ్యా. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది! ఇది పరమాత్మ యొక్క ఒక లీల. దీనికి మనం ఏమని అర్థం చెప్పుకోవచ్చును? ఇక్కడ పరమాత్మ కళ్ళ నుంచి కాటిక నీళ్లు ఇదంతా దేనికి సంకేతము అంటే, దుఃఖిస్తూ ఉన్నటువంటి లోకంలో ఆ మానవులకి వాళ్ళు కనుక తనను స్మరించినట్లయితే వారి దుఃఖాన్ని పోగొడతాను అనే ఒక సంకేతాన్ని పరమాత్మ మనకి ఇందులో అందిస్తున్నాడని మనం భావించాలి. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబున బ్రాముచు వెచనూర్చుచున్ పాపడవై నటించుట ఐది కృపాపరనామది చోద్యమయ్యడిన్. ఇది ఆశ్చర్యంగా ఉందయ్యా. ఏమిటంటావు? ఈ లీలలో గొప్ప సందేశం ఇదే, ఇప్పుడు మనం చెప్పుకున్నదే అని అంటూ ఇటువంటి అద్భుతమైన పద్యాన్ని అందించాడు పోతన గారు. ఎప్పటికీ కూడా ఈ పద్యం భక్తి భావంతో కృష్ణలీలలు మనసులో స్మరించుకుంటూ అందులో ఆలోచనలన్నీ అందులో లయమైపోయి భక్తితో తాదాత్మ్యాన్ని పొందినటువంటి భక్తులు ఈ పద్యాన్ని ఎప్పుడూ వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబున బ్రాముచు వెచనూర్చుచున్ పాపడవై నటించుట ఓ కృపాపరుడా, లోకం మీద దయగలిగిన వాడ, ఈ ఒక్క సంబోధనతో కృపాపర అనేటటువంటి ఆ సంబోధనతో మనం ఈ పద్యంలో ఉన్నటువంటి అర్థాన్ని భావించాం. మీ యొక్క దుఃఖాన్ని పోగొడతాను అని. నామది చోద్యమయ్యడిన్ కేచిదాహు రజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియస్యాన్వవాయే మలయస్యేవ సందనం. కొంతమంది
నువ్వు మానవుడు జన్మించడం ఎలా సంభవించింది అంటే మలయ పర్వతం కీర్తిని విస్తరింపజేయటానికి అందు చందన వృక్షాలు ఉన్నతములైనట్లు నీ ప్రియభక్తుడు పుణ్యాత్ముడు అయిన యదు మహారాజు కీర్తిని ఇనుముడింపజేయటానికే ఆయన వంశంలో నువ్వు అవతరించావని కొందరు చెప్తున్నారు. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితో అభ్యగాతు. కొంతమంది ఈ వసుదేవుడు దేవకి వసుదేవులు పూర్వజన్మలో నువ్వు మాకు సంతానంగా ఉద్భవించమని అడిగితే వాళ్ళకి సంతానంగా ఉద్భవించావని కొందరు అంటున్నారు. ఆ అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషాం బాలావతారణాయాన్యే భువో నావయువో దధౌ సీదంత్యా భూరిభారేణ జాతో హ్యాత్మభువాద్దిత. దైత్యుల యొక్క ఆగడాల వలన భారం మిక్కిలిగా ఎక్కువైపోవటంతో భూమికి ఈ సముద్రంలో ఊగిసలాడుతుండే నావ వలె ఉండే ఒకానొక దుస్థితి ఏర్పడింది. అటువంటి అప్పుడు నువ్వు ఆ బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థన మీద ఆ భూభారాన్ని తొలగించడానికి అవతరించావు అని కొంతమంది అంటున్నారు. భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్య కామ కర్మభి. అవిద్య చేత కామకర్మ ఈ దోషాల చేత ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళ యొక్క ఆ బాధల్ని తొలగించటానికి శ్రవణ స్మరణార్హాన్ని కరిష్యన్నితి కేచన. మేమంతా అనుకునేది ఇదే. మేము అవిద్యతో మాయతో మోహంతో రోగాలతో అలసులు మందబుద్ధులు అని శౌనకాదులు అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు. మేము అటువంటి దోషాలతో బాధపడుతున్నాం, మమ్మల్ని నువ్వు ఉద్ధరించడానికి కృష్ణుడు లాగా భూలోకంలోకి వచ్చావు. మాకు అదృష్టవశాత్తు నీ పేరు నీ చరిత్ర అంతా దొరికింది. వ్యాస మహర్షి రాసి ఇచ్చాడు, పోతన గారు రాసి ఇచ్చాడు. మేము మా యొక్క ఈ క్లేశాన్ని తొలగించుకోవటానికి నిన్ను సదా జపిస్తూ నిన్నే ప్రార్థిస్తూ నిన్ను కొలుస్తూ నిన్ను సేవిస్తూ నీ నామాల్ని స్మరిస్తూ జపిస్తూ ఉంటాము. భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభిః శ్రవణ స్మరణార్హాని కరిష్యన్నితి కేచన శృణ్వంతి గాయంతి గృణంచ అభీక్ష్ణశః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్యచిరేణ తావకం భవప్రవాహో పరమం పదాంబుజం. నిన్ను జింతింపుచు, పోతన గారి మరొక అద్భుతమైన పద్యం, నిన్ను జింతింపుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చూతురే ఘన దుర్జన్మ పరంపరాకరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్ పదాబ్జ యుగమున్ విశ్వేశ విశ్వంభరా. అప్యద్య నస్త్వం స్వకృతే హిత ప్రభో జిఘాససి స్విత్సుహృదో అనుజీవిన యషాం నచాన్యద్భవతః పదాంబుజాత్ పరాయణం రాజసు యోజితాం హసాం కేవయం నామరూపాభ్యాం యదుభిః సహ పాండవాః భవతో అదర్శనం యర్హి ఋషికాణాం వివేశితుః నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర త్వత్పదైరంకితా భాతి స్వలక్షణ విలక్షితైః. నువ్వు ఉండటం మూలనే ఈ భూమి అంతా హాయిగా సుఖంగా ఉందయ్యా. ఇమే జనపదాః సురుద్ధాః సుపక్వౌషధి వీరుతః వనాద్రి నది ఉదన్వంతో హ్యేదంతే తవ వీక్షితైః అధ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశమిమం చింది దృఢం పాండుషు వృష్ణిషు. ఇంత స్వామి యొక్క సగుణ నిర్గుణ రూపాల్ని తనివి తీరా స్తుతించి పొగడి కొంతి ఇప్పుడు ఏమంటున్నది, యాదవులందు, అద్భుతమైన పద్యం, యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. నా కుమారులు అన్నా భ్రాంతి లేకుండా చేయి, పాండవుల మీద చేసేయి, ఎవ్వరి మీద నాకు ఏ విధమైనటువంటి నాది అనే దాని మీద నాకు కోరిక లేకుండా చేయి. అప్పుడు నేను అనేది మిగులుతుంది. నేను అనేది సర్వత్రా ఉంది, అహం. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే తత్వం నాకు అలవడుతుంది. మనం కోరుకునేది కూడా అదే. అందుకనే ఈ పద్యం మనకి అక్కడ పాండవులు అనేది ఒక పేరే తప్ప
నాది అనేది ఏది, దేని మీద కాంక్ష, కోరిక, దురాశ ఇలాంటివి ఏవి లేకుండా, కామక్రోధాదులన్నీ లేకుండా నాకు చెయ్యవయ్యా అంటే ఆయన చేసేస్తాడని కాదు, ఆయన్ని ప్రార్థిస్తే నెమ్మది నెమ్మదిగా మనం వాటిని ఉపశాంతింప చేసుకోవాలి. కర్తృత్వం మనదే, ఆయనకి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కానీ ఉన్నదని ఆరోపించి ప్రార్థిస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగభంగి. అది అద్భుతమైనటువంటి దృష్టాంతం, పోలిక. గంగా నది ప్రవహించేటప్పుడు ఎక్కడి నుంచో వస్తోంది, అది ఆకాశం నుంచి. ఆకాశంబున నుండి శంభుని శరంబు అలా వచ్చింది కదా. వస్తూ ఉన్నంతసేపు నేను గంగని, నేను గంగని, ఇదంతా నా ప్రవాహం, నేను వీళ్ళకి ఉపకారం చేస్తున్నాను, నేను వీళ్ళకి అపకారం, ఇలా చెప్పుకుంటూ వస్తున్నది గంగా. గంగా అనే పేరుతో వచ్చి 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 ఏమైంది, సింధువులో కలిసిపోయింది. కలిసిపోతే ఇంకేముంది, గంగా అనే పేరు లేదు, ఏమీ లేదు. అలాగే నేను కూడా జీవుణ్ణి అనుకుంటున్నాను, నాది నాది అని తాపత్రయపడుతున్నాను, అన్నీ పోగేసుకుంటున్నాను, ఆస్తులు పోగేస్తున్నాను, ఇంకా రకరకాలైనటువంటి చేష్టలు చేస్తున్నాను. కానీ నాకు ఇదంతా చేస్తుంటే ఇది కూడదు అనే ఒక వైరాగ్య భావన లోపల ఉంది. ఆ గంగా నది లాగా చివరికి నన్ను నీలో కలుపుకో. యాదవులందు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. ఇప్పుడు శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావ నిద్రకు రాజన్య వంశ దహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తికరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. కృష్ణ, నువ్వు వృష్ణి వంశానికి శిరోమణివి, అర్జునుడికి ఆప్తమిత్రుడివి, రాజన్య వంశాలని దహించేటటువంటి అటువంటి అర్జునుడి ఆప్తమిత్రుడివి. రాజన్య వంశ దహన అనపవర్గ వీర్య, రాజవేషాలని ధరించి ఈ భూమికి భారంగా ఉన్న దుష్టుల్ని, వాళ్ళ వంశాలని దహించిన వేసేటటువంటి అగ్నిస్వరూపుడివి నువ్వు. గోవింద గోద్విజ సురార్తికరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. ఈ శ్లోకానికి అద్భుతమైన మహాప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిత్య నిర్వాణ సంధాయక నీకు నృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఈ పద్యం ఈ విధంగా నిరంతరం స్మరించుకుంటూ ఉంటే మనకి సిద్ధించినటువంటి అభీష్టం అంటూ ఏది ఉండదు. హృదయా యుద్ధం కలపదైః పరిణుతాఖిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్ నివమాయయ. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండవయ్యా అని కదా అడిగింది ఆవిడ. ఆయన ఒక మందహాసం చేశాడు, ఆ మందహాసం అనే మాయలో ఆవిడ పడిపోయింది. తాం బాఢమిత్యుపాం, అలాగే అన్నాడు. ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్ణా రాజ్ఞా నివారితః వ్యాసాద్యైరీశ్వరేహాజ్ఞైః కృష్ణేన అద్భుత కర్మణ ప్రబోధితోపీతి సహాసైర్నాభుజ్యత శుచార్పితః.
ఆహ రాజా ధర్మసుతశ్చింతయన్ సుహృదాం వదం ప్రాకృతేన ఆత్మన విప్రాహ స్నేహమోహ వశంగతాగా. ధర్మరాజు తన ఆత్మీయుల మృతి కారణంగా సామాన్యుడి దాకా దుఃఖిస్తూ కృంగిపోతూ ఉంటే అజ్ఞాన ప్రభావానికి వారిపై కలిగిన ప్రేమ కొద్దీ మోహంతో ఇలా అన్నాడు, అహో ఎంత ఘోరం జరిగింది, దురాత్ముడులైన నా హృదయంలో గట్టిగా నెలకొని ఉన్న అవివేకాన్ని చూడండి. చివరికి నక్కల కుక్కల పాలయ్యే ఈ సర్వదేహానికే నేను పెక్కు అక్షౌగణుల సైన్యాన్ని దుర్మరణం పాలుగావించాను. ధర్మరాజు క్షోభ, బాలురు, ద్విజులు, సుహృతులు, మిత్రులు, పితరుడు, సోదరుడు, గురువులు మొదలైన వాళ్ళందరికీ నేను ద్రోహం చేశాను. నాకు కోట్ల కొలది సంవత్సరాలు జరిగినా కూడా ఈ పాపం నుంచి విముక్తి కలగదు. ప్రజల క్షేమం కోసం ధర్మయుద్ధంలో శత్రువుల్ని వధించిన రాజుకి పాపం అంటదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయినా ఈ శాస్త్ర వచనాల వల్ల నాకు ఏమాత్రం సంతృప్తి కలగటం లేదు. ఎందుకంటే స్త్రీల యొక్క భర్తల్ని, బంధువుల్ని హతం చేయటం వల్ల, సంహరించటం వల్ల నేను వారికి మిగుల ద్రోహం చేశాను. ఆ అపరాధం తొలగిపోవటానికి నేను గృహస్థోచితాలైన యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా ఆ పాప పంకెల నుంచి కడుక్కోజాలను నేను. కాబట్టి బురద నీటిని బురదతో ప్రక్షాళన ఎలా చేయగలం? చేయలేము. మదిరచే దూషితమైన పాత్రని మదిరితో శుభ్రపరచగలమా? శుభ్రపరచలేము. అలాగే హింసాత్మకములైన పెక్కు యజ్ఞాల ద్వారా ఒక్క ప్రాణి హత్య చేసిన పాపానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. మరి ఇప్పుడు పెక్కు అక్షౌహిణుల సైన్య వినాశానికి నేను కారకుండా అయ్యాను కదా, ఇంకా దీనికి నిష్కృతి ఎలా సంభవం అని ఈ విధంగా ధర్మరాజు పలు రీతులుగా వ్యధ చెందుతున్నాడు. ఇదంతా గమనించాడు స్వామివారు. స్వామివారు ఈ విధంగా పరితపిస్తూ ఉంటే అప్పుడు సకల ధర్మాల జ్ఞాన ప్రాప్తి కోసం ఆయన అతడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అతడు భీష్మ పితామహుడు అంపశయ్య మీద పరుండి ఉన్నాడు. కృష్ణుడితో సహా అందరూ భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మహాభక్తురాలైనటువంటి కుంతీదేవి యొక్క వృత్తాంతాన్ని, ఆవిడ చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతిని భక్తితో స్మరించుకున్నాం. ఆ పద్యాలు, ఆ శ్లోకాలు మనం ఉచ్చరించుకున్నాం. ఈ విధంగా మన యొక్క భక్తి అది వర్ధిల్లుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రస్తుతానికి స్వస్తి. తర్వాత ఎపిసోడ్లో తర్వాత కథా విశేషం, భీష్ముడు యొక్క భక్తి ఎటువంటిదో ఆ విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు కుంతీదేవి భక్తి ద్వారా మనకు ఇంకొక విషయం, ఇక్కడ కుంతీదేవి పాత్రని ప్రవేశపెట్టడం అవసరమా అనవసరమా అంటే పురాణాలకి ఇలాంటి విచక్షణ ఏమీ ఉండదు. అవి చెప్పదలుచుకుంది చెప్పేస్తాయి. కానీ మనం అన్వయించుకుంటే మనకు ఒక అన్వయం దొరుకుతోంది. ఏమిటది అంటే పరీక్షిత్తు రాబోతున్నాడు. పరీక్షిత్తుతోనే మనం ఉన్నాం, పరీక్షిత్తు వెనకే ఉంటాం మనం. పరీక్షిత్తు కథ అంటే మన కథే అని అనుకుంటున్నాం. భాగవతంలో పరీక్షిత్తే నాయకుడు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ పరీక్షిత్తు యొక్క జన్మకి ఆయన జన్మించడానికి ముందు కుంతీదేవి ఈ విధమైనటువంటి భగవద్భక్తిని ప్రకటించింది కాబట్టి ఆ ప్రభావం పరీక్షిత్తు మీద ఉంటుంది. శ్రీకృష్ణుడు ఒక కుంతీదేవి యొక్క ప్రార్థన విని, ఉత్తర యొక్క ప్రార్థన విని కదా ఆ పరీక్షితుని రక్షించాడు. మరి ఆ ప్రభావం గర్భస్థ శిశువు మీద ఉండదా? ఉంది. అదిగో ఆ విషయాన్ని తెలియజేయటానికే కుంతి యొక్క ఈ స్థుతిని ఇక్కడ మనకి వ్యాస భగవానుడు అందించాడు, ప్రసాదించాడు. అలాంటిదే ఆ కుంతీదేవి వంటి ఈవిడ ఎటువంటి భక్తురాలో అటువంటి మహాభక్తుడు భీష్ముడు. ఆయన విషయాలు, విశేషాలు ఎలా ఉన్నాయో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.